బోధన్పట్నంలోని రైస్ మిల్ అసోసియేషన్ లో శనివారం రోజున బీఆర్ఎస్వి పట్టణ అధ్యక్షుడు వడ్ల సతీష్ కుమార్ చారి, బీవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిరివేణు సంతోష్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల విద్యార్థి సంఘాలపై ప్రచురితమైన కథనం మొత్తం విద్యార్థి ఉద్యమాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు ఎల్లప్పుడూ విద్యార్థుల హక్కుల పరిరక్షణకు, విద్యా సంస్థల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బోధన్ విద్యా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. అంటే పూర్తిగా కూడా విద్యార్థి సంఘాలే తప్పు చేస్తున్నాయని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది? మరి మనం స్థానికంగా ఉండి ఏదైతే మన కొంతమంది విద్యార్థి సంఘాలు జిల్లా కమిటీలు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కేంద్రాలలోకి వెళ్ళి ఇష్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ స్థానికంగా శాఖలు లేవు, అక్కడ కమిటీలు లేవు. ఇప్పుడు బోధన్ విషయానికి కూడా వస్తే, బోధన్లో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిపైన మనం అందరం కలిసి కొట్లాడాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. కాకపోతే ఏంటంటే చిన్న ఇష్యూని కూడా పెద్దగా చేసి ఆ ఒక విద్యా వ్యవస్థని మనం భ్రష్టు పట్టియడమో, లేకపోతే బద్నాం చేయడమో, ఇబ్బందులు పెట్టడమో, ఇది చాలా కూడా ఇబ్బందిగా జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే బోధన్ పట్టణం కేంద్రంలో కానీ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే దాదాపు పక్కన ఉన్న బాన్స్వాడ, నిజామాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్తో పోల్చుకుంటే తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యని అందిస్తూ ఉన్నారు. మరి ఇట్లా ఉన్నటువంటి ఇక్కడ వ్యవస్థలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధనకు ఉన్నటువంటి వెన్నుముక ఒకటి పోయింది. మనం దాన్ని కాపాడుకోలేకపోయినాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలాగే మనం విద్యా సంస్థల పైన మనము ఇలా ఇష్యూస్ని తప్పు దారిలో మనం ప్రకటిస్తూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ హబ్ అనేది పూర్తిగా కూడా దెబ్బతిని ప్రైవేటు సంస్థలైనటువంటి నారాయణో, శ్రీ చైతన్యనో, ఇంకేవో బోధనకు వచ్చి స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కలిసి బోధనలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపాడుకుందాం. గతంలో కామశాస్త్రి సార్ గారు ఉన్నప్పుడు ఎంతో బాగా ఒక విద్యా వ్యవస్థను ఇక్కడ నడిపించారు. దాని తర్వాత కొంచెం దెబ్బతింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రెస్మా వాళ్ళు మళ్ళీ బోధన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మనం సహకరిద్దాం. ఒకవేళ వాళ్ళు చేసే ప్రయత్నంలో ఏదైనా తప్పిదాలు ఏదైనా జరిగినా, విద్యార్థికి అన్యాయం జరిగినా, విద్యా వ్యవస్థకు అన్యాయం చేసే విధంగా ఎలాంటి వ్యవస్థను తయారు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కానీ, ఎలాంటి సంఘటనలో కానీ వాళ్ళని మనం ఉపేక్షించేది ఉండదు. కానీ మనం స్థానికంగా ఉన్నటువంటి మన ఒక విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఈరోజు బోధనలో ఎల్కేజీకి 10,000, నిజామాబాద్లో 25,000 తక్కువలో మనకి ఇక్కడ విద్య దొరుకుతుంది. దీన్ని మనం కాపాడుకుందాం. మిగతా విద్యార్థి సంఘాలు కూడా సపోర్ట్ చేయండి. అంతేగాని చిన్న చిన్న ఇష్యూస్కి కూడా మనం ఈ విధంగా ఇబ్బందులు పెడితే రేపు ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కనుక మూత పడితే రేపు కార్పొరేట్ విద్యా సంస్థ వస్తుంది. వాళ్ళు మన కనీసం గేట్ దాటి కూడా లోపలికి రానిచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాల నాయకులకు కూడా మేము విన్నవిస్తున్నాం ఏంటంటే, అందరం కలిసి ఈ విద్యా వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ పోదాం. వాళ్ళకి అవసరమైతే మన నుంచి కొన్ని అడ్వైస్లు వాళ్ళకి ఇద్దాం. ప్రైవేట్ విద్యా సంస్థలకి వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీద్దాం. అందులో తప్పులు ఎక్కడ కూడా మనం ఆగేది లేదు, ఉపేక్షించేది లేదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ని కూడా మనం దాన్ని పెద్దగా భూతద్దంలో చూపిస్తూ మొత్తం బోధనలో విద్యా వ్యవస్థనే ఖరాబ్ అయిపోయింది అనే విధంగా బయటకు అది న్యూస్ వెళ్తూ ఉంది. అది మనకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే కొంతమంది బోధనలో మీరు సంఘాలను నడుపుకోవాలనుకుంటే బోధనలో మీ శాఖలని, మీ సంఘ నాయకులని మీ ఇక్కడ పెట్టండి. మీరు జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడనే ప్రోగ్రామ్ చేస్తారు. మరి ఇక్కడ పట్టణ కమిటీ లేదు, డివిజన్ కమిటీ లేదు కొన్ని సంఘాలకి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యూత్ని ప్రోత్సహించండి. పక్క నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. లోకల్లో ఉన్నటువంటి యువకులకు మీరు నాయకత్వ లక్షణాలను నేర్పించండి. మీ శాఖలలో వాళ్ళకి బాధ్యతలు ఇవ్వండి. వాళ్ళు కొట్లాడతారు. పక్క నుంచి వచ్చి మీరు కూడా సపోర్ట్ చేయండి. పక్కన బాన్స్వాడ, జుక్కల్, ఆర్మూర్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ హబ్ని మనం కాపాడుకుందామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను సిరివేణు సంతోష్, బహుజన విద్యార్థి ఫోరం స్టేట్ ప్రెసిడెంటు. నేడు ఒక వార్తను బేస్ చేసుకుని, అంటే బోధనలో విద్యా వ్యవస్థను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వరుసగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా బోధనలో విద్యా వ్యవస్థలను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ బీవీఎఫ్, అదేవిధంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పేపర్లో కూడా ఇలా ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చక్కలు కొడుతుంది, విద్యార్థి నాయకులు వసూళ్ల రాజాలు అని చెప్పేసి. అయితే అది
100% తప్పు. అది అందరు విద్యాసంఘ నాయకులు వసూళ్లే ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు గారు. చాలామంది విద్యాసంఘం నాయకులు వాళ్ళ పర్సనల్ కుటుంబాలను కూడా వాళ్ళ పర్సనల్ వ్యవస్థను కూడా పక్కన పెట్టేసి వాళ్ళు చదువుకుంటున్న రోజుల్లో అనుభవాలను బట్టి వాళ్ళు విద్యాసంఘ నాయకులుగా చలామణి అవుతుర్రు. విద్యార్థులకు పేద విద్యార్థులకు న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో చాలామంది విద్యాసంఘ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మీకు కూడా తెలుసు, ఇవాళ పెండింగ్ ఫీజులు రాకున్నా, స్కాలర్షిప్లు రాకున్నా, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద నిధులు రానప్పటికీ మీ పక్షాన కొట్లాడుతున్నటువంటి సంస్థలు ఏదైనా ఉన్నాయంటే అది విద్యార్థి సంఘాలే. మీకోసం కూడా కొట్లాడుతూ ఉన్నారు. విద్యార్థి సంఘాల కోసం కూడా, విద్యార్థుల కోసం కూడా కొట్లాడుతున్నట్టు వ్యవస్థ ఏదైనా ఉంటే అది విద్యార్థి సంఘాలే. కాకుంటే ఒక విషయాన్ని అయితే ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది విద్యార్థి సంఘ నేతల వల్ల అన్ని విద్యార్థి సంఘాలకి ఇలా మచ్చ అంటుతుంది. కాబట్టి అట్లాంటి విద్యార్థి సంఘం నాయకులకు కూడా మేము చెప్తా ఉన్నాం, దయచేసి మనం ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం పనిచేద్దాం. ఒక ప్రైవేట్ విద్యార్థి సంస్థలు ఖచ్చితంగా ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాయి. ఆ తప్పులను మనం వేలెత్తి చూపుదాం, సంబంధిత అధికారులకు చెప్పి మనం ఆ సమస్య పరిష్కరించే విధంగా చూద్దాం. కానీ మనము కొంతమంది వాస్తవంగా ఒప్పుకోవాల్సిందే, మనము కొంతమంది ఒకరిద్దరు విద్యాసంఘం నాయకులు బ్లాక్మెయిల్ చేసి ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం అట్లాంటి విద్యాసంఘ నాయకులకు మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అనుకోండి, మర్యాదపూర్వకంగా చెప్తున్నాం అనుకోండి. మీ వల్ల ప్రశాంతమైన బోధనలో ఒక షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయిన తర్వాత ప్రధానమైన వనరు అంటే ఎంతోమంది బిడ్డలు చుట్టుపక్కల చదువుతున్నట్టు నిరుద్యోగులు, ఎంతోమంది బీఎడ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళకి ఇవాళ బోధనలు ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద కేవలం బోధనలో ఒక ఇందూరు మోడల్ స్కూల్ మాత్రమే ఈ పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఉచితంగా విద్యను అందించడానికి ఇలా ముందుకు వచ్చింది. అదేవిధంగా ఇలా ఆర్మూర్ నుంచి, బాసర నుంచి, బైన్సా నుంచి, బాన్సోడ్ నుంచి, జుక్కల నుంచి వాళ్ళ పిల్లల్ని కూడా బోధనలో చదివించడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దీనికి కారణం ఏంటి? ఏ ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ ఇక్కడ అన్నిటికంటే బోధనలో తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఒక కారణంతో అందరు పిల్లలు, అన్ని ప్రాంతాల పిల్లలు ఇక్కడ బోధనకు వస్తుర్రు. ఎందుకంటే బోధన అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్ అనేది ఒకటి ముద్ర పడిపోయింది ఆల్రెడీ. అరే బోధనలో చదువుకుంటే వాడు బాగుపడతాడు ఆ విద్యార్థి అనేది ఒకటి క్రియేట్ అయింది. దయచేసి ఈ కొంతమంది విద్యాసంఘం నాయకులు ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి బోధన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే త్వరలోనే మనము కార్పొరేట్ విద్యా వ్యవస్థను బోధనలో చూడాల్సి వస్తుంది. ఒకవేళ కార్పొరేట్ విద్యా వ్యవస్థ కనుక బోధనలో అడుగు పెడితే మనం అసలు ఆ విద్యా సంస్థల్లో మనము ఆ గేట్ దాటి బయట కూడా పోలేని పరిస్థితి ఉన్నాం. ఇప్పుడు బోధనలో జర్నలిస్టులకు కావచ్చు, విద్యాసంఘ నాయకులకు కూడా కావచ్చు, విద్యాసంఘం నాయకుల పిల్లలకు కావచ్చు, జర్నలిస్టుల పిల్లలకు కావచ్చు, ఒక 50%, 70% డిస్కౌంట్ ఇచ్చి మన పిల్లల్ని కూడా దాంట్లో చదివిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు మన ఎంఈఓ గారు చెప్పినట్టు ఒక 2 స్కూళ్ళు రికగ్నైజ్డ్ లేకుండా అడ్మిషన్లు తీసుకుని స్కూల్ నడిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి స్కూళ్ళ మీద మనం ఉక్కుపదం మోపుదాం, అందరం కలిసి అట్లాంటి స్కూళ్ళని రానియకుండా చేద్దాం. ఇప్పుడు అట్లాంటి స్కూళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఆగస్టులో వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది రికగ్నైజ్డ్ అని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ రాని పక్షంలో మీరు చేసుకున్నటువంటి అడ్మిషన్ ఎంతమంది పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పిల్లల్ని వెంటనే మీరు రిలీవ్ చేయండి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ పిల్లల్ని వేరే స్కూల్లో ఇప్పుడే జాయిన్ చేయండి. మీకు తెలుసో లేదో ఆగస్టులో ఆన్లైన్ బుకింగ్ అయిపోతుంది, ఆన్లైన్లో యాడ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది, అయిపోతుంది. తర్వాత సెప్టెంబర్లో ఆ స్కూళ్ళకి పర్మిషన్ రాకుంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఆ ఎంఈఓ గారు చెప్పిన ఏదైతే స్కూల్స్ ఉన్నాయో 2 స్కూళ్ళు, ఆ స్కూళ్ళని మీరు గుర్తించి మీ పిల్లల్ని ఆ స్కూల్ నుండి వేరే స్కూళ్ళకి వేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బోధనలో ప్రముఖంగా ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థలపైన కొంతమంది విద్యార్థి నాయకులు బురద జల్లే ప్రయత్నాన్ని మానుకుని మన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, బోధన విద్యా వ్యవస్థను కాపాడుకునే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మేము ఇలా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, బోధన్ ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నప్పటికీ చాలామంది విద్యార్థి సంఘాలు ఇట్టి ఎడ్యుకేషన్ హబ్ని భ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు. విద్యార్థి సంఘాలు అటు విద్యార్థి యాజమాన్యాలకు, ఇటు విద్యార్థులకు వారధిగా ఉండి
చిన్నపాటి సమస్యలు ఏమన్నా వేసేవానికి పరిష్కరించే విధంగా ఉండాలి. కానీ అట్టి సమస్యల్ని వాళ్ళు అంచుగా తీసుకొని విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇట్టి విషయాన్ని వాళ్ళు మానుకోవాలి. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనగా బోధన్ ఎడ్యుకేషన్ హబ్బు ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి వేరే కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీరు చేసే ఇలాంటి చిల్లర పనుల వల్ల బోధన్ విద్యా వ్యవస్థకు చెడు పేరు వచ్చి ఇక్కడికి పంపించే చదువుకోవడానికి పంపించే తల్లిదండ్రులు కూడా వెనకవుతున్నారు. కాబట్టి ఇటు విషయాన్ని మానుకొని మీరు సపోర్టివ్గా ఉండాలా. ఎందుకంటే విద్యార్థి సంఘాలు అటు యాజమాన్యాలకు సమస్య పరిష్కరించే విధంగా ఉండాలి, కానీ మీ పబ్బం గడుపునే విధంగా ఉండకూడదు. ఇటు విషయాన్ని మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.